వీరుల చరిత్రలో కొడగ వీరులకు ఒక అధ్యాయం ఉంది. భారతదేశ చరిత్రలో వీరత్వానికి తెగువకు మారుపేరుగా నిలిచే ప్రాంతం కొడగు. పశ్చిమ కనుమల ఒడిలో పచ్చని అడవుల మధ్య నివసించే కొడగు ప్రజలు కేవలం ప్రకృతి ప్రేమికులే కాదు, మతపిచ్చి ఆక్రమణాకాంక్షతో విరుచుకుబడిన ఇస్లామిక్ మతోన్మాది టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. బ్రిటిష్ వారు కూడా కొడగు వీరులను చూసి ఆశ్చర్యపోయేవారు. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని, కొడగు ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతిసారి కొడగు వీరులు అతనికి సింహ స్వప్నంగా మారారు. టిప్పు సుల్తాన్ ఆధునిక ఆయుధాలు, భారీ సైన్యంతో దాడి చేసినప్పటికీ దట్టమైన అడవుల్లో కొడవులు చేసిన గెరిల్లా దాడుల ముందు తుప్పుగాడి సైన్యం తుప్పై నిలబడలేకపోయింది. నమ్మక ద్రోహంతో కొడవలను తేవటి పరంబు పిలిచి నిరాయుధులను చేసి ఊచకోత కోశాడు. కానీ ఈ ద్రోహం వారిలో మరింత కసిని నింపింది. ఎంతటి అణచివేతకైనా లొంగని కొడగు వీరులు తమ రాజైన వీర రాజేంద్ర నాయకత్వంలో మళ్లీ ఏకమయ్యారు.